వెల్కమ్ టు సాలిడ్ టీవీ. ఈ రోజు మనం మాట్లాడుకోబోయే టాపిక్ వచ్చి దుబాయ్. అసలు దుబాయ్ అంటే ఒకప్పుడు పెద్ద పెద్ద బిల్డింగ్స్, అరే ఆకాశాన్ని తగిలేస్తాయేమో అన్నంత హైట్ లో బిల్డింగ్స్ ఉంటాయి. అలాగే బీచ్లు, షాపింగ్ మాల్స్, ఇంకా ఎంతో అందమైన ప్రదేశాలు. చాలా మంది సినీ యాక్టర్స్ కానీ చాలా మంది వెకేషన్స్ కి వెళ్ళాలంటే ఫస్ట్ గుర్తొచ్చే పేరు దుబాయ్. అక్కడ ఎంత అందంగా ఉంటుందో, ఎంత సేఫెస్ట్ గా ఉంటుందో అని చాలా మంది చాలా రకాలుగా చెప్పారు. ప్రపంచంలో అసలు అందమైన ప్రదేశం ఏదైనా ఉంది అంటే అది దుబాయ్ అనే అంటారు అందరూ. అలాంటి దుబాయ్ ఇప్పుడు ఒక యుద్ధం కారణం వల్ల చాలా చితికిపోయింది. అసలు ఎంతో నష్టం వాటిల్లింది దానికి. మళ్ళీ తిరిగి ఆ వైభవం అది ఎప్పుడు తీరుస్తుందో, ఆ వైభవానికి మళ్ళీ ఎప్పుడు వస్తుందో, మళ్ళీ ఆ దుబాయ్ ఎప్పుడెప్పుడు కలకలాడుతుందో, ఇలాంటి వివరాలని ఇప్పుడు మనం తెలుసుకుందాం. ఓకేనా? అవును, ఈ పేరు వినగానే మన కళ్ళ ముందు కదిలే ఆకాశాన్ని తాకే భవనాలు, విలాసవంతమైన జీవన శైలి. కేవలం కొన్ని దశాబ్దాల కిందట ఒక చిన్న మత్స్యకార గ్రామంగా ఉన్న ప్రాంతం ఈ రోజు ప్రపంచ ఆర్థిక వ్యవస్థకు గుండెకాయలా మారింది. ఇది కేవలం నగరం మాత్రమే కాదు, మనుషుల అసాధ్యమైన కలలకు ఒక సజీవ సాక్ష్యం. ఎడారి ఇసుక తిన్నెలపై నిర్మించిన ఈ ఆధునిక అద్భుతం కోట్లాది మంది పర్యాటకులను, లక్షలాది మంది ఎక్స్పర్ట్స్ ను తన వైపు తిప్పుకుంది. దుబాయ్ ను మెల్టింగ్ పాట్ ఆఫ్ కల్చరల్స్ అని ఎందుకంటారంటే ఇక్కడ ప్రపంచంలోని ప్రతి మూల నుంచి వచ్చిన వ్యక్తులు ఉంటారు. ఇక్కడి ట్యాక్స్ ఫ్రీ ఇన్కమ్, అత్యున్నత స్థాయి భద్రత మరియు వరల్డ్ క్లాసిక్ సౌకర్యాలు ఎంతో మందిని ఆకర్షిస్తున్నాయి. కొన్ని ప్రాంతీయ ఉద్రిక్తల వల్ల దుబాయే లక్ష్యంగా దాడులు జరిగాయనే సమాచారం పర్యాటక రంగాలపై తీవ్ర ప్రభావం చూపుతోంది. ప్రపంచంలోనే అత్యంత రద్దీగా ఉండే దుబాయ్ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ సేవలకు అంతరాయం కలగడం, విమానాల రద్దు వంటి ప్రమాణాలు గ్లోబల్ ట్రావెల్ ను దెబ్బతీశాయి. ఐకానిక్ కట్టడాలైన బుర్జ్ ఖలీఫా, పామ్ జొమేరా వంటి చోట్ల భద్రతపై ఆందోళనలు పెరగడం వల్ల ఇక్కడి ఆర్థిక వ్యవస్థ ఒడిదుడుకులకు లోనవుతోంది. ఎంతో కాలంగా ఇక్కడ స్థిరపడిన వారు కూడా ప్రత్యామ్నాయాల వైపు చూసే పరిస్థితి నెలకొంది. ఏ దేశానికైనా నగరానికైనా సవాళ్లు సహజం. దుబాయ్ తన చరిత్రలో ఎన్నో ఒడిదుడుకులను తట్టుకుని నిలబడింది. ఇప్పుడు ఎదుర్కొంటున్న ఈ భౌగోళిక రాజకీయ సవాళ్లను అధిగమించి దుబాయ్ మళ్ళీ తన పూర్వ వైభవాన్ని సంతరించుకుంటుందా? పర్యాటకులు మళ్ళీ అదే ధీమాతో ఇసుక తిన్నెలపై విహరించగలరా? ఏది ఏమైనా దుబాయ్ యొక్క ఫీనిక్స్ పక్షి లాంటిది. ఈ క్లిష్ట పరిస్థితుల నుంచి నగరం ఎలా కోలుకుంటుందో కాలమే నిర్ణయించాలి. శాంతి నెలకొనాలని, మళ్ళీ ఆ కలల నగరం కలకలలాడాలని కోరుకుందాం.